రేపు హైదరాబాద్ వెళ్ళాలన్నారు కదా అయ్యా! ఎలా, ఎప్పుడు అని లేపాలి అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ మనిషి. అలా అడిగేసరికి అదంతా నన్ను అడుగుతున్నావేంట్రా పోయి చిన్నగాడిని అడుగు అని అయితే అంటూ ఉంటాడు మహాదేవయ్య. అలా అనేసి చిన్న లేడు కదా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి చిన్న అంటున్నావు? చిన్నాని ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి తరిమేశాం. ఆ విషయం నువ్వు మర్చిపోయినవా? అన్నిట్లికి చిన్న చిన్న అండం మానేయ్ అని చెప్పేసి అయితే రుద్ర వీళ్ళైతే అంటూ ఉంటారు మహాదేవయ్యతో. అలా అనేసరికి అయితే మహాదేవయ్య అయితే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు చిన్న విషయంలో. ఇక చిన్నగాడిని అన్ని విషయాల్లో నువ్వు ఈ జోక్యం చేయడం తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక చక్రధర్ అయితే సత్యతో ఎందుకమ్మా నిజం చెప్పకుండా ఆపేశాం, తన తల్లి ఎలా చనిపోయిందో నిజం తెలియాలి కదా వాడికి అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి తెలిసిన ఒక్క నిజంకే ఇంత బాధపడిపోతున్నాడు. ఈ ఒక్క నిజం చాలండి, ఇంకో నిజం చెప్పామంటే ఏమైపోతాడో క్రిష్. మనకి తన తల్లి ఎలా చనిపోయిందో క్రిష్‌కి చెప్పాల్సిన అవసరం లేదు అనేది అంటూ ఉంటాడు సత్య. ఇక క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు తన బాపు చేసిన మోసానికి.